వెల్కమ్ టు యూటీవీ. నేను ఎంఎన్ఆర్. బ్రెజిల్లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం అంటే జూన్ 21వ తారీఖున హాట్ ఎయిర్ బెలూన్ కుప్పకూలిపోయింది. 8 మంది చనిపోయారు. ప్రమాద సమయంలో హాట్ ఎయిర్ బెలూన్లో మొత్తం 22 మంది పర్యాటకులు ఉన్నారు. బ్రెజిల్లోని దక్షిణ రాష్ట్రమైన శాంటా కాటారానిలో ఈ ప్రమాదం జరిగింది. సో శనివారం తెల్లవారుజామున టూరిజం హాట్ ఎయిర్ బెలూన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రియా గ్రాండే నగరంలో కూలిపోయింది అని స్థానిక అగ్నిమాపక శాఖ తెలిపింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వారిని సమీప ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. మన విజువల్స్లో చూస్తున్నాం క్లియర్గా. ఎంతో ఉత్సాహంగా ఆనందంగా పర్యాటకులందరూ కూడా ఎంజాయ్ చేయడానికైతే వెళ్ళినటువంటి హాట్ బెలూన్స్ వాళ్ళ పాలిట మృత్యు శాపంగా మారింది. వాళ్ళందరూ కూడా గాల్లోనే వాళ్ళ ప్రాణాలన్నీ కూడా గాల్లోనే కలిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యూటీవీ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం ఎక్స్క్లూజివ్గా ఎలా మంట అంటుకుంది, ఆ పైనుంచి ఏ విధంగా ఆ హాట్ ఎయిర్ బెలూన్ నుంచి కిందకి పడిపోయారో పర్యాటకులందరూ కూడా ఆ రౌండ్ చేసిన సర్కిల్లో క్లియర్గా మనకు కనిపిస్తుంది. Meu Deus do céu! Jesus Cristo! Meu Deus do céu! Jesus Cristo! Meu Deus do céu! బ్రెజిల్లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం అంటే జూన్ 21వ తారీఖున హాట్ ఎయిర్ బెలూన్ కుప్పకూలిపోయింది. 8 మంది చనిపోయారు. ప్రమాద సమయంలో హాట్ ఎయిర్ బెలూన్లో మొత్తం 22 మంది పర్యాటకులు ఉన్నారు. బ్రెజిల్లోని దక్షిణ రాష్ట్రమైన శాంటా కాటారానిలో ఈ ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున టూరిజం హాట్ ఎయిర్ బెలూన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రియా గ్రాండే నగరంలో కూలిపోయిందని స్థానిక అగ్నిమాపక శాఖ అఫీషియల్గా ప్రకటించింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వారిని సమీప ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఈ మధ్యకాలంలో పర్యాటకులు కానీ ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం ఏ రూపంలో వస్తుందో కూడా ఎవరికీ తెలియట్లేదు. బహుశా ఆ ఎంజాయ్ చేద్దామని వెళ్ళేటువంటి వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా సంతోషంగా ఉన్నటువంటి సమయంలో ఈ విధంగా జరగడం చాలా పెను విషాదానికి దారితీసింది. 8 మంది స్పాట్లోనే చనిపోయినటువంటి పరిస్థితి. Meu Deus do céu!